హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు తమ్నేల్లో చూస్తేనే తెలుసుంటుంది ఏంటా అని. నేను ఈరోజు చైనా ఫిష్ కర్రీ, అదే చైనా చేపల కూర వండుతున్నానండి. దాన్ని నేను వేరే మెథడ్లో వండుతాను. అందరూ ఎప్పుడు కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు, ఆయిల్ వేసి కలిపెట్టి వండుతారు కదా. నేను అలా కదండి, వేరేగా వండుతాను. అది ఎలా అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను చేప ముక్కల్ని ఇట్లాగా నీట్గా క్లీన్ చేసుకొని ముక్కల కింద కోసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే దీనికి మసాలా కలపాలి. నేను ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసాను. ఎందుకంటే ముందు ముక్కల కారం పడితేనే టేస్ట్ అన్నది బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మాత్రం ఈ టైప్లోనే వండుతాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ముక్కలకు సరిపోయేంత. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని ఆ ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు మసాలా అన్నది ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి చక్కగా మంచిగా పడితేనే దాని టేస్ట్ అన్నది బాగుంటుంది. మీరు ఒకసారి నాకులాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా వండి ట్రై చేస్తేనే కదా మీరు మళ్ళీ ఎలా వాడాలో అన్నది తెలిసేది. సరే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. నేను మన విలేజ్ టైప్లో ఆ రెసిపీని వండి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ మసాలా కలిపిన చేప ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు అలాగా నానబెట్టి ఉంచండి. ఎందుకంటే ముక్కకు బాగా పట్టాలి కాబట్టి నేను అలా ఉంచాను. ఇప్పుడు మనకి కర్రీలోకి కావాల్సిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు కోసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచాను. అలాగే ఒక చిన్న టమాటా సైజు చింతపండుని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, చేపల కూరలో కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను చింతపండు ఎప్పుడు ఎక్కువ వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పొయ్యిని చూసారా ఎలా ఉందో. ఏంటో కొత్తగా ఉందనుకుంటున్నారు. ఇదేనండి మా కట్టెల పొయ్య. ఏంటంటే ఏం కాదు ఫ్రెండ్స్, మా హస్బెండ్ దీనికి కూడా పెద్ద హిస్టరీ ఉంది. మా పాపకి చల్దీ వచ్చింది ఫ్రెండ్స్. అయితే మా పాపకు చల్దీ వస్తే మాకు కొంచెం పత్యం చెప్పింది. అప్పుడు వర్షం నీరు పొయ్యిలో పడకుండా చేయమన్నారు. అందుకని మా హస్బెండ్ లోనికి బయటికి షిఫ్ట్ చేసుకోవడానికి వీలుగా ఇది పెట్టారు. దీనివల్ల చాలా కంఫర్ట్గా ఉంది పొయ్యి. చూడండి ఫ్రెండ్స్, పాత డిష్ ఒకటి ఉంటే దాని మీద రాళ్ళు పెట్టి ఇట్లా ట్రై చేశాడు. మాకైతే చాలా కంఫర్ట్గా ఉంది లోనికి బయటికి పెట్టుకోవడానికి, వర్షాకాలం కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా దాని మీద దాగపెట్టుకున్నాను నేను. దాగపెట్టుకొని మనం వాడేది నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడు మర్చిపోవద్దు. నేనైతే దగ్గరగా ఒక 6 గరిటెల నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఆ నూనె హీట్ అయిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను టమాటాలు ఇప్పుడు అయిన ఫ్రెండ్స్ కొంచెం ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాకే టమాటా ముక్కలు వేసుకుంటాను. ఎందుకంటే చక్కగా ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాక కలుపుకొని కొంచెం సేపు మూతెట్టి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చపోతే నాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చింది లైట్గా. చూసారు కదా ఆనియన్స్ ఎలా ఫ్రై అయినాయో. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలపండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బాగా టమాటా అన్నది స్మూత్గా తొక్కుడిపోయి ఉడికిపోవాలి. అప్పుడు గుజ్జు కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మనం ఏముంటే విడిగా ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా మగ్గనిస్తే కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి, కర్రీ రెడీ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను మూత పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. ఎట్లా వేగాయో చూసారు కదా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా బాగా నూనెలో ఫ్రై అయ్యాయి కాబట్టి చూసారుగా. ఈ విధంగా ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏ కర్రీలో అయినా సరే ఆయిల్లోనే ఫ్రై చేయనిస్తా. ఎందుకంటే దాని పచ్చివాసన, ఆ వాసన పోతేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి. నేను చెప్పినట్టు మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు అలాగే వండుకుంటారు, ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ఆల్రెడీ ముక్కల్లోకి సాల్ట్, కారం వేసుకొని కలిపి పెట్టాం ఫ్రెండ్స్ కదా. అందుకే కొంచెం తగ్గించి దాంట్లో 1.5 స్పూన్స్ సాల్ట్ వేసాను. దీంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. మొత్తం మీదుగా ఒక 3.5 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి కర్రీలో. ఆ తర్వాత కొంచెం పడితే వేసుకోవచ్చు, మనం రుచికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత కలుపుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత
కారం నేను దాంట్లో ఆల్రెడీ 2 స్పూన్స్ వేసాను కాబట్టి కారం దీనిలో కూడా కొంచెం తగ్గించుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే రెండిట్ల మీద ఒకవేళ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఎక్కువ ఘాటైపోద్ది. కొంచెం ఘాటు ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్ కారం. ఎందుకంటే ఒక నాన్ వెజ్లో కారం ఒకటి నూనె ఒకటి ఎక్కువే ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి. నేను కాబట్టి దీంట్లో ఒక 3 స్పూన్స్ 2 స్పూన్స్ కారం వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఆయిల్ కారం వాసన పోవడానికి బాగుంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను. ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 స్పూన్ల వరకు కారం వేసాను. బాగా కలుపుకోవాలి. ఆ కారం వాసన అన్నది ఆయిల్లోనే పోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం కూర అన్నది కారం వాసన రాకుండా ఉంటుంది, మనం ఇబ్బంది పడకుండా. ఈ మెథడ్లో అయితే చిన్నపిల్లలు కూడా చక్కగా బాగా వండుతారు ఫిష్ కర్రీ అన్నది, చైనా గొరకల కూర అన్నది. సరే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఆయిల్ పైకి. ఇట్లా వచ్చాక చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకొని ఉంచిన చేప ముక్కల్ని మసాలా వేసి కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా, అవి ఇప్పుడు వరకు మసాలా బాగా పట్టి ముక్కలకి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. వాటిని ఉల్లిపాయలు ముక్కలు వేగిన ఉల్లిపాయల ముక్కల్లోకి వేసుకోవాలి. మనకి ముక్క అన్నది ఉడకముందు గట్టి పెట్టుకొని తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి ఉడికిందంటే తర్వాత గట్టి అన్నది పెట్టకూడదు. ఎందుకంటే గట్టి ఆడితే పీకుడు అయిపోతుంది కాబట్టి ముక్క. నేను ఇప్పుడే కదా వేసాను, అందుకనే మళ్ళీ గట్టితో కలుపుతున్నాను. మొత్తం అంతా కలవాలి కాబట్టి కర్రీ అన్నది. సరే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి కలుపుకున్నాక కొంచెం సేపు ఆగండి. ఎందుకంటే ముక్క కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి. సరే ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక నేను ఒకటి చెప్తున్నాను. మనకు తెలీదు, నాలుక మీద మచ్చల కింద వస్తుంది కదా దానివల్ల, అది చెప్పని చిన్నపిల్లలు చాలా ట్రబుల్స్ అవుతూ ఉంటారు. దానికి మేము చాలా ట్రబుల్ అయ్యాము. ఎన్నో హాస్పిటల్స్కే కానీ మంత్రాలు అన్నిటికి తీసుకెళ్ళాం, దేనికి వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఒక దానికి వర్కౌట్ అయ్యింది. అదేంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే మన రెసిపీని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చేప ముక్కలు ఇలాగా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనకేం ముక్క అన్నది ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక లోటా నీళ్ళు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేపల కూరకి వాటర్ ఎక్కువ ఉంటే మంచిగా ఉడకాలి కాబట్టి ఒక లోటాడు నీళ్ళు వేసుకొని ముందు కలుపుకుంటాను. ముక్క ఉడికింది కాబట్టి ఫ్రెండ్స్ గట్టి అట్టకూడదు, ఇప్పటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు లోటా నీళ్ళు పోసుకొని దాకనే మసిగుడ్డతో తీసుకొని దాకనే కుదుపుకోవాలి. కలుపుకుంటాం. అలా కలుపుకోవడం వల్ల దాకలోనే ముక్క అన్నది పీకడ అవ్వకుండా చక్క నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పీస్గానే ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, నీళ్ళు పోసాను అయినా సాలేదు, ముక్క అన్నది ములగలేదు కాబట్టి ఇంకొన్ని నీళ్ళు పోసుకున్నా మనకు వచ్చే నష్టం ఏం లేదు. మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టం ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీరు ఏ టైప్లో ఏ విధంగా మీరు చేపల కూర అన్నది వండుతారో కూడా కామెంట్ చేయండి. అంటే కలిపి పెట్టి వండుతారా లేకపోతే ఇలా విడిగా వండుతారా? ఒకవేళ కలిపెట్టే లెక్క అయితే ఇలా ఒకసారి వండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం నీరు పోసుకున్నాక కొంచెం ములిగింది. ఇంకొంచెం పోసుకున్నా పర్వాలేదు అనుకుంటున్నాను, అందుకే ఇంకొంచెం నీరు పోసుకున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్క బాగా ఉడకాలి కాబట్టి. మళ్ళీ ఒకసారి దాకని పట్టుకొని కుదపండి ఫ్రెండ్స్, ఎందుకంటే గట్టి పెట్టకూడదు కాబట్టి. ఇలా కుదపడం వల్ల ఏంటంటే కింద అడిగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్తిమీర కరివేపాకు ఏ కర్రీలో అయినా మెయిన్ కొత్తిమీర కరివేపాకు కాబట్టి చేపల కూర కూడా మంచి టేస్ట్ వచ్చేది అదే. సగం ఉడికాక కొత్తిమీర కరివేపాకు మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి వేసి ఒకసారి మళ్ళీ కదుపుకొని మూత పెట్టాలి. బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చేపల కూర ఉడికితేనే బాగా ఎగిరితేనే బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే బాగా ఉడకనిస్తాను, పులుసుగా మాత్రం ఉంచును. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, నాకులాగా మర్చిపోవద్దు. మన కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి మళ్ళీ చేపల కూర నేను ఒక మట్టి కుండలో వండి చూపిస్తాను. మట్టి కుండ కట్టెల పొయ్యి మీద వండుతాను ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. దాని టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పొయ్యిని మీరు మంట పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడే వాటర్ పోసాం కాబట్టి మంట ఎంతగా ఉంటే అంత బాగా ఉడకడానికి ఎగరడానికి చాలా బాగా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సగం పైగా ఉడికిపోయింది, పులుసు ఎగిరిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో.
ఇంకా పులుసు పులుసుగా ఉంది చూసారుగా ఫ్రెండ్స్. ఇంకా సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. మనం చింతపండు పులుసు పోసుకోవాలంటే ముందుగా చాలా మటుకి పులుసు అన్నది ఎగిరిపోతే చింతపండు పులుసు పోసుకున్నప్పుడు అప్పుడు ముక్కగా చక్క పట్టడానికి పులుపు అన్నది బాగుంటుందన్నమాట. ప్రజెంట్ అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పులుసుగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మూతెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడకనిచ్చినా బాధ లేదు ఫ్రెండ్స్. అయితే ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే లెక్క అయితే బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సగం ఉడికింది. ఇప్పుడు నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి చేపల కూరలో పులిపే మెయిన్ పాయింట్ కాబట్టి నేనైతే చింతపండు ఎక్కువే వాడతాను చేపల కూర మంచి టేస్ట్ ఉండాలంటే. కాబట్టి ఇప్పుడు మనం చింతపండు బాగా మెత్తగా కలిపి పిసికి ఆ చింతపండు గుజ్జు ఇలా ఎగిరిపోయిన కూరలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసాక ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పులుపు అన్నది ముక్కకి పులుసుకి రెండిట్లకి పడితేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి అసలు చేపల కూర అంటేనే చింతపండు పులుసు బాగా మంచిగా ఫ్లేవర్ తగలడం కాబట్టి బాగా ఇంకా కొంచెం నీరు పోసుకొని ఆ చింతపండును బాగా పిసికేసి చింతపండు పులుసుని వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి కండవ తీసుకొని పొయ్యగేసి కండవ తీసుకొని దాకని గట్టి మాత్రం పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితిలో నేను ముందుగానే చెప్తున్నాను మీకు. గట్టి మాత్రం పెడితే ముక్క మాత్రం నుజ్జైపోతుంది. పట్టుకొని కుదుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా ఎలా వచ్చిందో, పులుసు చిక్కబడింది, ఆయిల్ పైకి తేలింది, ముక్క చక్కగా ఉడికింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.